అందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ్యం అనేది మా మనుగడ. మా మనుగడ మీద మీరు దెబ్బ వేయాలని చూస్తే ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదు. రక్తమే అనుకుందామా, రక్తంతోనే తేల్చుకుందాం. గొడవ అనుకుందామా, మీరు ఒక్క దెబ్బ వేస్తే 10 దెబ్బలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే రాజ్యాంగం అదే చట్టాన్ని వాడుకుని మీ పీకలు కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కుత్తుకలకు వస్తాం. చూసారు కదా, ఇలా హిందువుల్ని కుత్తుకలు కోసేస్తాను, పీకలు కోసేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను అంటున్న వీడు ఈ జిహాదీ గ్యాంగో లేకపోతే ఎంఐఎం గ్యాంగో అనుకుంటున్నారేమో. కాదు, వీడు ఒక పాస్టర్. నిన్న మొన్నటి దాకా ఈ గ్యాంగులు మాత్రమే, అంటే ఎంఐఎం జిహాదీ గ్యాంగులు మాత్రమే ఏం చేశాయంటే హిందువుల్ని పావుగంట సమయం ఇస్తే నరికేస్తాం, 10 నిమిషాలు ఇచ్చేస్తే పీకలు కోసేస్తామని మాట్లాడారు. కానీ ఇప్పుడు తాజాగా పాస్టర్లు కూడా ఇలాంటి వార్నింగ్లకు తెగబడుతున్నారు. అంటే బహుశా హిందువుల చేతగానితనం ఏ రేంజ్లో వాళ్ళు అవకాశంగా మార్చుకుంటున్నారు చూడండి. మరి వీడు ఎందుకు ఇలా మాట్లాడాడు, ఇలాంటి వాళ్ళ విషయంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి తెలియాలి అంటే హిందూ జనశక్తి ఛానల్లో నేను పెట్టిన ఫుల్ వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి ఆ పూర్తి వీడియో చూడండి. అలాగే మన హిందూ జనశక్తి ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.